ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 50 ఎకరాల భూమి ఉండాలన్న నిబంధనను సడలించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. సిఆర్డీఏ పరిధి విజయవాడ, విశాఖ, తిరుపతిలో 10 ఎకరాలు, మిగిలిన చోట్ల 15 ఎకరాలుగా నిర్ణయించినట్లు చెప్పారు. శాసనసభలో ఉన్నత విద్యా రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టాన్ని కమిటీగా మార్పు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ, అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ల సవరణతో పాటు ప్రైవేటు నైపుణ్య వర్సిటీల స్థాపన, నియంత్రణ బిల్లులను మంత్రి ప్రవేశపెట్టారు. వీటిని సభ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం సూచించగలుగుతారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లోకల్ కండిషన్స్ బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ల్యాండ్ వచ్చేగల అధ్యక్ష గతంలో కనీసం 50 ఎకరాల భూమి ఉండాలని ఉంది అధ్యక్ష. సిఆర్డీఏ గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో 10 ఎకరాలు పెడతాం జరిగింది అధ్యక్ష. మిగతా అంతా కూడా 15 ఎకరాలు బోత్ ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీకి పెడతాం జరిగింది అధ్యక్ష. మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు అధ్యక్ష. అమౌంట్ విల్ బి అసెస్డ్ కేస్ బై కేస్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం వేసి కేస్ బై కేస్ రివ్యూ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఫారెన్ యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉంటేనే మీరు యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వచ్చు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఎవరన్నా ప్రారంభించాలంటే అలాంటి నిబంధన పెడితే ఫారెన్ యూనివర్సిటీస్ ఇమీడియట్ గా రారు అధ్యక్ష. ఒక ట్రాక్ రికార్డ్ చూస్తారు. ఒక 3, 4, 5 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు జాయింట్ డిగ్రీకి వచ్చేదాకా ఉంటారు అధ్యక్ష. సో ఆ నిబంధన కూడా తొలగిస్తూ ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ యూనివర్సిటీ యాజ్ ఎ యూనిట్ మెయింటైన్ చేస్తూ ఎంపవరింగ్ రూల్స్ ఫర్ అడ్జస్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ విత్ సూపర్ న్యూమరీ పోస్ట్ వేర్ అడ్జస్ట్మెంట్ ఇస్ నాట్ పాసిబుల్. సూపర్ న్యూమరీ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. రెండోది రిప్రజెంటేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. అది కూడా డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక అది డిపార్ట్మెంట్ యాజ్ ఎ యూనిట్ ఫర్ సీనియారిటీ అండ్ ప్రమోషన్ ఈ 3 చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది. ఇండస్ట్రీ అలైన్డ్ స్కిల్లింగ్ అనేది చాలా చాలా కీలకమైన అధ్యక్ష. దీంట్లో ప్రధానమైన అంశం కాంపిటెన్సీ బేస్ ఎడ్యుకేషన్ ని ఫోకస్ గా పెట్టుకున్నాం. NSQF కి కావాల్సిన లింకేజ్ చేస్తున్నాం. ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్, ఆన్ ద జాబ్ ఓరియంటేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ ఒక ఆప్షన్ ఉంది, బ్రౌన్ ఫీల్డ్ గా ఉంది. అంటే ఒక ITI కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కింద మారడం కూడా ఒక అవకాశం కల్పించాం అధ్యక్ష. అంతేకాకుండా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే గతంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద 2016 యాక్ట్ కింద రికగ్నైజ్ చేసాం, వాళ్ళు కూడా స్కిల్ యూనివర్సిటీగా ఎవరైనా కన్వర్ట్ అవ్వాలంటే వాళ్ళు కూడా వెసులుబాటు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష.